సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే నా షూటింగ్ ప్రిపరేషన్స్ అనేది ఎలా ఉంటుంది. రేపు మార్నింగ్ షూట్ ఉంటే స్టార్ మాలో ఒక కొత్త షో అయితే చేస్తున్నాను కాబట్టి దాని షూటింగ్ అయితే రెగ్యులర్ గా జరుగుతుంది. సో షూటింగ్ ఉన్నప్పుడు అయితే నా ప్రిపరేషన్స్ అనేది ఎలా ఉంటుంది అండ్ సెట్ కి ఏ టైంకి వెళ్తాను అండ్ సెట్ కి నేను ఏమేమి అయితే క్యారీ చేస్తాను ఎలా అనేది ఈ రోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇప్పుడు ఆల్మండ్ అయితే సోక్ చేసుకుంటున్నాను. సో ఇంకొక చోట ఏంటంటే ఇక్కడ నేను చియా సీడ్ అయితే నేను సోక్ చేస్తున్నాను. ఆల్మండ్ మిల్క్ అయితే నేను ఇలా చేసుకున్నాను అనమాట. అంటే అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే దిస్ ఇస్ మై బుడ్డి క్యారియర్ అనమాట. ఇది నా బాస్కెట్. ఇందులో అయితే అన్ని పడుతుంది. యాక్చువల్లీ క్యారియర్ లేనప్పుడు ఇంకొంచెం వేరే చిన్న బాస్కెట్ ఉందన్నమాట, అది క్యారీ చేస్తారు. నేను ఒక నైఫ్ కూడా క్యారీ చేస్తాను బికాస్ ఫ్రూట్స్ అన్ని ఉంటుంది కాబట్టి ఆ ఫ్రూట్స్ అన్ని కటింగ్ చేసుకోవడానికి. మోసంబి క్యారీ చేస్తున్నాను, మోసంబి జ్యూస్ కోసం. సో ఫ్రెష్ అప్ అయి వచ్చి షూటింగ్కి వెళ్ళే కింద ముందు కొంచెం దేవుడికి దీపం అని పెట్టుకొని వెళ్తే అంత శుభం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే నా షూటింగ్ ప్రిపరేషన్స్ అనేది ఎలా ఉంటుంది. రేపు మార్నింగ్ షూట్ ఉంటే సో నైట్ ఆ ప్రిపరేషన్స్ అంటే ఎలా ఉంటుంది అనేసి ఒక వీడియోగా నేను మీకు అయితే చూపించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అడుగుతూనే ఉంటారు, అక్క ఎందుకు వీడియోస్ తీయట్లేదు అనేసి. సో ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని చూసేస్తారు కాబట్టి కొంచెం కొత్తగా ఏదైనా చేద్దాము అంటే సో ఇది ఎందుకు చూపించకూడదు అని అనుకున్నాను. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది నాకు కూడా షూటింగ్. అండ్ ఈ మధ్యన మీ అందరికీ తెలుసు కదా, స్టార్ మాలో ఒక కొత్త షో అయితే చేస్తున్నాను కాబట్టి దాని షూటింగ్ అయితే రెగ్యులర్ గా జరుగుతుంది. సో షూటింగ్ ఉన్నప్పుడు అయితే నా ప్రిపరేషన్స్ అనేది ఎలా ఉంటుంది అండ్ సెట్ కి ఏ టైంకి వెళ్తాను అండ్ సెట్ కి నేను ఏమేమి అయితే క్యారీ చేస్తాను ఎలా అనేది ఈ రోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు వచ్చేసి 10:30 అయింది. ఇంకా రేపు పొద్దునే నాకు షూట్ కూడా ఉంది, పొద్దునే లేచి బయలుదేరాలి. సో ఇంకా పొద్దునే వెళ్ళాలి అంటే షూటింగ్ కి కావాల్సిన కొన్ని ప్యాకింగ్ ఆ ప్రిపరేషన్స్ అన్ని ఉంటుంది కాబట్టి సో లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేద్దాం. చలో లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు ముందుగా ఏంటంటే ఆల్రెడీ నేను రేపు షూట్కి తీసుకెళ్లాల్సిన లగేజ్ అంతా ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట. ఎందుకంటే లాస్ట్ వీక్ షూటింగ్ జరిగింది కాబట్టి సో ఈ మేకప్ కిట్ కానీ నా టచ్ బ్యాగ్ కానీ ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ అయితే కొన్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో దీన్ని నేను ఆల్రెడీ మీకు నా మేకప్ కిట్ చూర్ కూడా చూపించాను కదా. సో ఇది వచ్చేసి నా మేకప్ కిట్ అండ్ ఇది నా టచ్ బ్యాగ్. అండ్ మేకప్ అయిపోయిన తర్వాత సో ఈ బ్యాగ్ అనేది ఉంటుంది అనమాట. సో దీంట్లో నాకు కావాల్సిన అన్ని అయితే నేను ఇందులోనే పెట్టేసుకుంటాను. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు కిట్ కూడా అంతే. సో లాస్ట్ వీకే జరిగింది కాబట్టి కొంచెం ప్రాపర్గానే నేనైతే ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇందులోనే అన్ని పెట్టేసుకుంటాను అనమాట. సో ఈ పౌచ్లో కంప్లీట్ లిప్స్టిక్ అంతా దీంట్లోనే పెట్టేసుకున్నాను. ఇంకా మేకప్ ప్రొడక్ట్స్ అంతా మొత్తం అన్ని ఇందులోనే పెట్టేసుకుంటాను అనమాట. సో కొంచెం పెద్దగానే ఉంటుంది కానీ అన్ని పెట్టేసుకోవచ్చు కాబట్టి నేను కొంచెం పెద్ద కిట్ని అయితే తీసేసుకున్నాను అనమాట. అండ్ దాంతోపాటు నేనైతే ఈ స్టీమ్ ఐరన్ అయితే నేను క్యారీ చేస్తాను. ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది ఏంటంటే రెగ్యులర్గా షూట్లో వచ్చేసి మనము కొంచెం ఈ సాటిన్ అయి ఉండొచ్చు ఆర్ఎల్స్ ఈ షిఫాన్ కానీ నెట్ మటీరియల్ కానీ ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి ఈ ఒక్క స్టీమ్తో అయితే చాలా మంచిగా ఐరన్ కూడా అవుతుంది, ఈజీ టు క్యారీ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దీన్ని మనము చాలా ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు ఈవెన్ ట్రావెల్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఎస్పెషలీ మా అవుట్ఫిట్కి మంచిగా ఐరన్ కూడా అవుతుంది కాబట్టి ఈ ఒక్కటి నేను షూట్కి అయితే నేను రెగ్యులర్గా తీసుకెళ్తాను. వచ్చేసి అక్క ఎక్కడ కొన్నారని మీరు అడుగుతున్నారు కాబట్టి ముందుగానే అడుగుతాను. సో దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో మీకు కూడా కావాలి అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మా గుడ్డుగాడు అయితే వెయిట్ చేస్తున్నాడు. ఫుడ్ కావాలా, ఆకులు వేస్తుందా? ఈ మధ్యలో ఏంటంటే రేపు మార్నింగ్ నాకు కావాల్సిన కొన్ని బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి కాబట్టి సో ముందుగా వెళ్ళి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కావాల్సిందండి నేనైతే రెడీ చేసుకుంటాను, మీరు కూడా చూసేయండి. ఓకే. సో ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇప్పుడు ఆల్మండ్ అయితే సోక్ చేసుకుంటున్నాను. సో ఈ ఆల్మండ్లో ఏంటంటే కొంచెం మిల్క్ చేసుకోవాలి, ఆల్మండ్ మిల్క్ కాబట్టి కొంచెం ఎక్కువ అయితే సోక్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కొంచెం హెల్త్ కాన్షియస్ ఫాలో అవుతున్నాను. సో ప్రిజర్వేటివ్ ఏమీ నేను తీసుకోవట్లేదు, ఎందుకంటే ఈ మధ్య చాలా ఇష్యూస్ అవుతుంది కాబట్టి
99% ఓన్లీ ఇంటి ఫుడ్ మాత్రమే తింటున్నాను. బికాజ్ అందరూ చాలా ఫేస్ చేస్తున్నారు కాబట్టి. దట్టు ఆఫ్టర్ బిగ్ బాస్ అయితే కొంచెం ఎక్కువ మాక్సిమం ఇంట్లోనే నేనే ఓన్గా ఫుడ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. సో ఇంకొక చోట ఏంటంటే ఇక్కడ నేను చియా సీడ్ని అయితే నేను సోక్ చేస్తున్నాను. సో ఏంటంటే ఈ చియా సీడ్లో ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. సో మనము ముందుగానే కొంచెం ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది. అప్పటికప్పుడు కాకుండా కొంచెం ఓవర్ నైట్ సోక్ చేస్తే బాగుంటుంది. అండ్ దీన్ని నేను రేపు మార్నింగ్ ఓట్స్ కోసం, అలాగే ఆ ఓట్స్కి కావాల్సిన ఆల్మండ్ మిల్క్ కోసం అయితే ఇప్పుడు సోక్ అయితే చేసేసుకున్నాను. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత అస్సలైన క్యారియర్ తీసుకెళ్ళడానికి చాలా చాలా ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11 o'clock అయిపోతుంది, ఇంకా పడుకోలేదు. సో ఇలా ఉంటుంది అనమాట షూట్ ఉంటే. సో ఇంకా డిన్నర్ అంతా అయిపోయింది, ఇంకా పడుకోవాలి. దట్టు షూటింగ్ అంటే మనం 8 o'clock అంతా రెడీ అయ్యి ఫ్లోర్కి వెళ్ళిపోవాలన్నమాట. సో అలా ఉంటే అట్లీస్ట్ 7 o'clock సెట్ ఉండాలి. 1 hour రెడీ అవ్వాలి అంటే నేనైతే 7 o'clock ఇంట్లో నుంచి బయలుదేరాలి. ఐ మీన్ 6:45 7 o'clock అయితే అట్టెనిక బయలుదేరాలి, అది ఏదైనా సరే. సో కాబట్టి ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి. దానికన్నా ముందు ఏంటంటే నా అస్సలైన ప్యాకింగ్ అనేది మార్నింగే ఉంటుందన్నమాట. అండ్ దట్ టు బ్రేక్ఫాస్ట్, లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇవన్నీ నేనే ఇంట్లో నుంచి రెడీ చేసుకుని వెళ్ళాలి అంటే అఫ్కోర్స్ టైం పడుతుంది. బట్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హెల్తీగా ఉంటే మనం ఏదైనా చేసుకోగలము కాబట్టి, సో మన కోసం, మన హెల్త్ కోసం కాబట్టి ఇంకా తప్పదు, లేవాలి, చేసుకోవాలి. సో ఇంకా ఇప్పుడైతే పడుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అసలైన నా క్యారియర్ కానీ, నా బ్యాగ్ కానీ ఏదైతే క్యారీ చేస్తాను అనేది చూపిస్తాను. ఓకే, హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి 5 o'clock అయిపోయింది. ఇప్పుడే లేచాను అనమాట. ఇంకా నా క్యారియర్కి కావాల్సిన ఫుడ్ అన్ని ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకోవాలి. సో ముందుగా వచ్చేసి బ్రేక్ఫాస్ట్. అండ్ మీ అందరికీ నేను ఆల్రెడీ చేశాను కదా ఏంటంటే, సో నైట్ నేను ఆల్రెడీ ఆల్మండ్స్ని అయితే సోక్ చేశాను కాబట్టి, సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నేనే ఆల్మండ్ మిల్క్ అయితే చేసుకుంటాను. సో తర్వాత ఆల్మండ్ మిల్క్లోకి ఇంకా ఓట్స్ అని సోక్ చేసుకొని తీసుకెళ్తాను. సో ముందుగా అయితే ఆల్మండ్ మిల్క్ని చేసేసుకుంటాను. ఆల్మండ్ మిల్క్ అయితే నేను ఇలా చేసుకున్నాను అనమాట. అంటే క్వాంటిటీ మనకు ఎంత కావాలో, వాటర్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం థిన్గా కావాలి అంటే, సో థిక్గా కావాలంటే లైట్గా వాటర్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే దిస్ ఇస్ మై బుడ్డి క్యారియర్ అనమాట. ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. చాలా రోజు కిందనే తీసుకున్నాను కానీ బట్ వాడలేదు, ఈరోజే యూజ్ చేస్తున్నాను. బట్ కావాలి అని ఎప్పుడో తీసేసుకున్నాను అనమాట. చాలా బాగుంది. మనకు 4 boxes వస్తుంది అనమాట, దట్టు మల్టీ కలర్. దీనికి నేను బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకొని వెళ్తాను. సో ఏంటంటే ఆల్మండ్ని మనము మొత్తం అది పైన ఉన్నది లేయర్ మొత్తం తీసేయచ్చు, బట్ అంత టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా గ్రైండ్ చేసేసుకున్నాను. సో కాబట్టి ఇప్పుడు కొంచెం ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఫిల్టర్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఏంటంటే మళ్ళీ నేను దీన్ని అగైన్ ఫిల్టర్ చేసి ఒక బాటిల్లో వేసి పెట్టుకుంటే ఈరోజు అండ్ రేపటికి అయితే యూస్ చేసేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. సో ఇది అనమాట. ఇంకా రేపటికి కూడా ఉంది, చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దీంట్లోకి నేను ఇంకా ఓట్స్ అని మిక్స్ చేసేస్తాను. ఇలా వచ్చింది మిల్క్. అండ్ దీంట్లోకి నేను ఇంకా నైట్ సోక్ చేసిన చియా సీడ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా అంతే, ఇట్లా సోక్ చేసి పెట్టుకుంటే 3-4 days హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో ఇంకా దీంట్లోకి ఏదైనా ఒక ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. యాపిల్ కానీ ఆరెల్స్ గ్రీన్ యాపిల్, బనానా. బట్ నేనైతే కొంచెం యాపిల్ అట్లా తిన్నాను, ఏబీసీ జ్యూస్లోనే తాగుతాను కాబట్టి సో బనానా అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కావాలి అంటే మనము హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు కొంచెం స్వీట్ ఉంటుంది అనమాట. సో బనానా యాడ్ చేస్తున్నాను కాబట్టి హనీ అవసరం ఉండదు. సో
ఇది ఇలా బనానా యాడ్ చేసుకుంటే ఇట్లా ఉందన్నమాట. సో ఇది నా బాస్కెట్. ఇందులో అయితే అన్నీ పడుతుంది. యాక్చువల్లీ క్యారియర్ లేనప్పుడు ఇంకొంచెం వేరే చిన్న బాస్కెట్ ఉందన్నమాట, అది క్యారీ చేస్తారు. బట్ ఇప్పుడు బాస్కెట్ అంతా ఉంది కాబట్టి కొంచెం పెద్ద బాస్కెట్ అయితే క్యారీ చేస్తున్నాను. సో ఆల్రెడీ తెలుసు కదా, ఇందులో నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు చిన్నదానికి నా ఈవినింగ్ స్నాక్స్ కోసం మా అత్తమ్మ చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే పెట్టుకుంటున్నాను. సో నేను అంటే ఈ 2 days బ్యాక్ నేను వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి ఎవరైతే చూడలేదు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవడం అనేసి, సో వీడియో ఉంది, చెక్ చేయండి. సో ఇందులో స్నాక్స్ కోసం 2 లడ్డు పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లోకి కుకుంబర్ అండ్ క్యారెట్ని కట్ చేసుకుంటున్నా. షాడోకి ఫేవరెట్ అనమాట కుకుంబర్, నాకు ఇవ్వట్లేదు ఏంటి అని చూస్తున్నాడు వాడు. అండ్ క్యారెట్ అట్లీస్ట్ ఇలా కట్ చేసి తీసుకెళ్తే అక్కడ షూట్లో బిజీ ఉంటాము అండ్ ఈవెన్ అసిస్టెంట్ కూడా బిజీ ఉంటాడు కాబట్టి ఇలా కట్ చేసి తీసుకెళ్తే అప్పుడప్పుడు షూట్ మధ్యలో కొంచెం తింటూ ఉండొచ్చు. పెట్టిన అండ్ ఇదొకటి క్యారీ చేస్తాను బికాజ్ ఇందులో జ్యూస్ కానీ లేకపోతే మజ్జిగ కానీ కలపడానికి ఇదొకటి క్యారీ చేస్తాను. అండ్ నా బెల్లం పౌడర్ అండ్ దాంతోపాటు కాఫీ పౌడర్, బికాజ్ ఈవినింగ్ అయిపోయేసరికి నాకైతే ఎనర్జీ ఉండదు కాబట్టి కొంచెం మధ్యలో అగైన్ బ్లాక్ కాఫీ తాగితే ఎనర్జీ వస్తుంది కాబట్టి కాఫీ పౌడర్ అండ్ బెల్లం పౌడర్. అండ్ 2 గ్రీన్ టీస్. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒకటి అండ్ మళ్ళీ ఈవినింగ్ ఒకటి, సో 2 గ్రీన్ టీ ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి నా ప్లేట్, బికాస్ అక్కడ ఆ గ్రీన్ కలర్ డిస్పోజబుల్ ప్లేట్ ఉంటుంది కాబట్టి నేనైతే అది తినను ఆ డిస్పోజబుల్ ప్లేట్లో, కాబట్టి ఇంట్లో నుంచే ప్లేట్స్ కూడా క్యారీ చేస్తాను. అండ్ ఒక నైఫ్ కూడా క్యారీ చేస్తాను బికాస్ ఫ్రూట్స్ అన్నీ ఉంటుంది కాబట్టి ఆ ఫ్రూట్స్ అన్నీ కటింగ్ చేసుకోవడానికి. అండ్ ఈ మోసంబి క్యారీ చేస్తున్నాను, మోసంబి జ్యూస్ కోసం, బికాస్ ఇన్ని మోసంబి వేస్తే అట్లీస్ట్ హాఫ్ గ్లాస్ అయినా జ్యూస్ వస్తుంది కాబట్టి. సో ఇది డైరెక్ట్గా తీసుకెళ్తాను ఎందుకంటే అక్కడ డైరెక్ట్ నా అసిస్టెంట్ చేసిస్తాడు కాబట్టి. ఇది ఒక ఫ్రూట్ అప్ప అది కుడి మోసంబి ಮಾಡೋದು అండ్ ఒక ఫ్రూట్. ఇదైతే జస్ట్ ఆప్షనల్ ఎందుకంటే ఆల్రెడీ జ్యూస్ వేరే ఫ్రూట్ కూడా ఉంది, ఒకవేళ ఈవినింగ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు తినకపోతే సో కొంచెం ఒక ఫ్రూట్ అయితే ఆప్షన్స్కి. అండ్ ఇది మీ అందరికీ తెలుసు మోసంబి జ్యూస్ చేసుకునేది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ రైస్ రెడీ అవుతుంది, సో రైస్ ఒకటి పెట్టుకుంటే అయిపోతుంది బికాస్ కర్రీ ఆర్ ఎల్స్ కర్డ్ అనేది నేను ఇంకా సెట్లోనే తీసుకొని తింటాను. రైస్ ఎందుకు తినను అంటే కొంచెం రైస్కి సోడాని మిక్స్ చేస్తారు కాబట్టి నాకు అంతగా నచ్చదు, కాబట్టి ఇంట్లోనే చేసేసుకున్నాం. ఇంకొంచెం టైం ఉంటే మేబీ ఐ వుడ్ హ్యావ్ డూ సంథింగ్ కర్రీస్ ఆర్ అప్పటికే ఆల్రెడీ 6 o'clock అయిపోతుంది కాబట్టి ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది, ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరాలి. రైస్ అయిపోయిన తర్వాత దీంట్లో ప్యాక్ చేసుకుంటే నా క్యారియర్ అయితే ప్యాక్ అయిపోయింది. అండ్ దీని మధ్యలో అసలు అయినది వాటర్ బాటిల్, సో ఇది అనమాట. అండ్ దీన్ని నేను మొన్ననే తీసుకున్నాను హోమ్ సెంటర్లో, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంతకుముందు ఆల్రెడీ నా దగ్గర ఇంకొకటి 2 liter వాటర్ బాటిల్ ఉంది, సో అది అమెజాన్లో తీసుకున్నాను. సో ఇది చాలా బాగా క్యూట్గా అనిపించింది అనేసి దీన్ని అయితే తీసుకున్నాను. సో ఏంటంటే అట్లీస్ట్ 2 liters తాగాల్సిందే కదా, మస్ట్ అట్లీస్ట్ ఇలా 2 liter బాటిల్ క్యారీ చేస్తే గుర్తు పెట్టుకొని దాంట్లోనే తాగి అట్లీస్ట్ 2 liter ఎంత షూట్లో బిజీగా ఉన్నా కూడా సో తాగుతాను అనే దానికోసం ఈ బాటిల్ అయితే నేను తీసుకున్నాను. దిస్ 2 liter బాటిల్ చాలా బాగా నచ్చింది కదా. సో మీరు కూడా అంటే ఎవరైనా హోమ్ సెంటర్కి వెళ్తే తీసుకోండి, చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంది. సో దాంట్లో నాకు ఈ కలర్ అయితే నచ్చింది కాబట్టి ఇది తీసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే షూట్కి షాడో కూడా వస్తున్నాడు, తీసుకెళ్తున్నాను అనమాట ఈరోజు షూట్కి. వెళ్దామప్పా, బాయ్. సో వాడికి పొద్దున్న లేవగానే ఆడుకోవాలి, మనకు టైం ఉండదు, వాకింగ్ తీసుకెళ్ళాలి. సో బట్ ఏంటంటే దీని మధ్యలో మా నాన్న కూడా బెంగళూరు నుంచి వచ్చారు కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ ఇంట్లోనే ఉంటారు, షాడోని చూసుకుంటారు అండ్ దాంతోపాటు నా కుకింగ్ అని అన్నింటికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది, కొంచెం టైం కూడా అంత సేవ్ అయిపోతుంది. బాయ్ రా ఇట్రా. హాయ్ ఫ్రెండ్స్, వీడు గ్రూమింగ్ చేయించుకోమంటే చేయించుకోడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాడు కళ్ళు మొత్తం మూసిపోయింది అనమాట హెయిర్లో. అసలు ట్రిమ్ చేయాలంటే చాలా పెద్ద టార్చర్ అయిపోతుంది వీడితో. సో
సో అట్లా చేయించుకోండి అంటే చేయించుకోడు. సో బాయ్ బాయ్. సో ఫైనలీ అన్నీ మంచిగా సర్దుకొని షూట్కి అయితే బయలుదేరుతున్నాను అనమాట. సో ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి షూటింగ్కి వెళ్ళే కింద ముందు కొంచెం దేవుడికి దీపం అని పెట్టుకొని వెళ్తే అంత శుభం, చాలా పాజిటివ్గా ఉంటుంది, రోజంతా పాజిటివ్గా ఉంటాను అనేసి ఇంకా దేవుడి దగ్గర పూజ అన్ని చేసుకొని సో బయలుదేరుతున్నాను. ఇది వచ్చేసి నా బ్లాక్ కాఫీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు తాగడానికి టైం లేదు కాబట్టి సో వెళ్ళేలోపు ఎనీవే దీంట్లో చాలా వేడిగా ఉంటుంది. సో నేను కూడా వెళ్ళడానికి ఒక 20 minutes పడుతుంది కాబట్టి సో అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా వాళ్ళందరూ సర్దుకునేంత వరకు నేను హ్యాపీగా కూర్చొని తాగొచ్చు అనేసి ఇక్కడే నేను బ్లాక్ కాఫీ అయితే చేసేసుకున్నాను. అండ్ ఇది నా బాస్కెట్ అండ్ టచ్ బ్యాగ్, 1 మేకప్ కిట్ అండ్ ఇంకోటి దీంట్లో వచ్చేసి నాకు కంప్లీట్ జ్యువెల్స్ అలాగే స్ట్రైట్నర్ అంటే హెయిర్కి సంబంధించిన మొత్తం జ్యువెల్స్ నుంచి అన్ని కంప్లీట్ అయితే ఈ బ్యాగ్లో క్యారీ చేస్తాను అనమాట. ఇది నా ఈరోజు షూట్ అవుట్ఫిట్. బట్ ఏంటంటే ఈరోజు వచ్చేసి మనము కుకింగ్ థీమ్ చేస్తున్నాం అనమాట. కుకింగ్ థీమ్కి అంత గ్రాండ్గా వద్దు, ఎందుకంటే హ్యాప్రన్ వస్తుంది కాబట్టి జస్ట్ నార్మల్గా వేసుకుందాం అనేసి 2 అవుట్ఫిట్ అయితే తీసుకున్నాను. బట్ ఒకటి అయితే ఉంది, ఇంకోటి ఆల్రెడీ వస్తుంది. నా డిజైనర్ ఇంకా తీసుకొస్తుంది అండ్ దాన్ని ఎలా ఉందో అది కూడా చూడలేదు, జస్ట్ ఫోటోలో చూసాను. ఫిట్టింగ్ కూడా చెక్ చేసుకోలేదు కాబట్టి కొంచెం లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్తే సో ఫిట్టింగ్ అని ప్రాపర్గా చెక్ చేసుకోవచ్చు అనేసి అయితే అనుకుంటున్నాను. ఐ హోప్ భార్గవి ఆల్వేస్ బాగానే చేస్తుంది కాబట్టి ఈ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఇది అన్నమాట, షూటింగ్ ఉంటే షూటింగ్ గడావిడి ఎలా ఉంటుంది అనేసి మీరు చూసారు కదా. ఇది ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో డెఫినెట్లీ ఇంతే కాదు, నా నెక్స్ట్ వీడియోలో అసలైన నా షూటింగ్ ఎలా జరుగుతుంది అనేసి మీ అందరికీ చూపిస్తాను. ఎందుకంటే షూట్ సెట్లో మాక్సిమం మేము అందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. నేను కానీ, పరి, తేజ, అమర్ అండ్ అందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా అడుగుతున్నారు. సో నా నెక్స్ట్ వీడియోలో మా షూటింగ్ అసలైనది ఎలా జరుగుతుంది, ఎలా చేస్తాము, మేము ఎలా ఎంజాయ్ చేస్తాము ఆఫ్ స్క్రీన్ అనేది నేను మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను అనమాట. సో ఆ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.